జాతీయ యూత్ కాంగ్రెస్ సమావేశాలు ఈరోజు హైదరాబాద్లోని కత్రియా హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ సమావేశం ద్వారా ఏమేమి అంశాలు చర్చించనున్నారు అనే అంశం మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకున్నారు. శివసేన రెడ్డి గారు, ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా రాబోయే రోజులు జాతీయ యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు సంవత్సరంలో 3 నుంచి 4 ఉంటాయి. కానీ తెలంగాణలో ఇది మొదటిసారి ఇప్పటివరకు అప్పుడు పెట్టలేదు. అటువంటిది ఈరోజు తెలంగాణకు యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం ఈ తెలంగాణలో పెట్టాలని, ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ ముందు పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న అయితే కర్ణాటకలో ఏదైతే విజయం సాధించినామో అందులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా తెలంగాణ కానీ రాబోయే 5 రాష్ట్రాలలో జరిగేటువంటి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశలో ఈరోజు పోతా ఉంది. దానికి యూత్ కాంగ్రెస్ ఎటువంటి క్రియాశీలక పాత్ర పోషించాలనే దాని గురించి ఈరోజు సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్లో తీసుకోవచ్చు, చాలా పకడ్బందీ పనిచేశారు, అక్కడ ఘన విజయం సాధించారు. ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంది? తెలంగాణలో కూడా యూత్ కాంగ్రెస్ చాలా పటిష్టంగా ఉంది ఈరోజు. అందుకోసం తెలంగాణలో యువజన కాంగ్రెస్ ఈరోజు బూత్ స్థాయి నుంచి కూడా మెంబర్స్ని తయారు చేసింది. ప్రతి 1 బూత్ 5 యూత్ అనే నినాదం తీసుకున్నాం. ప్రతి బూత్కి 5 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను తయారు చేసినాం. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లో కూడా ప్రతి బూత్కి 1 బూత్ 5 యూత్ ఏదైతే తయారు చేసినాం వాళ్ళని అందరినీ ఈరోజు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఏ విధంగా తిప్పాలి, ఏ విధంగా వర్కౌట్ చేయాలి, మేము తీసుకున్నటువంటి ఏదైతే యూత్ డిక్లరేషన్ ఉందో అది గ్రామ స్థాయికి తీసుకుపోయి ఈ 1 బూత్ 5 యూత్లో ఉన్నటువంటి మెంబర్స్ ద్వారా కిందికి తీసుకుపోబోతున్నాం. ఆ విషయాన్ని, ఈ అంశాన్ని కూడా అంటే యూత్ డిక్లరేషన్ గ్రామ స్థాయికి తీసుకుపోయే దిశలో 33 రోజులు రాబోయే రోజుల్లో ఒక యువజన కాంగ్రెస్ తెలంగాణ యువజన కాంగ్రెస్ బస్సు యాత్ర ఏర్పాటు చేస్తున్నాం. అందులో 33 జిల్లాలు దాదాపు 66 నుంచి 70 కాన్స్టిట్యున్సీలు తిరగబోయే కార్యక్రమం ఉన్నది. మేబీ ఈ నెల 13, 15 తర్వాత 13, 14, 15లో బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతోంది. బస్సు యాత్ర ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? సీఎం కాన్స్టిట్యున్సీ గజ్వేల్ నుంచి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో యువకులను మోసం చేసిండో, తెలంగాణలో విద్యార్థులను మోసం చేసిండో, తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిండో వాటన్నింటికి సీఎం అక్కడి నుంచే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సీఎం కాన్స్టిట్యున్సీ గజ్వేల్ నుంచే బస్సు యాత్ర మొదలు కాబోతుంది. కేవలం ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాగని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఒకవేళ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా మామూలుగా మనం పేపర్ లీక్ అనే అంశంపై గ్రూప్ 1 పేపర్ లీక్ అంశం, దీనిపైన మీరు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఎమ్మెల్యేలకు, మంత్రుల చుట్టాలకు, లీడర్ల అందులో పనిచేసినటువంటి ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్ల చుట్టాలకే ఉద్యోగాలు వస్తున్నాయని నిదర్శనంగా కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా న్యాయంగా చేసే బాధ్యత మాది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా వచ్చిందని చెప్పి దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు, దీనిపైన దశాబ్ది ఉత్సవాలు టీఆర్ఎస్ నాయకులు చేసుకుంటున్నారు, ప్రజలు చేసుకోవడం లేదు. దశాబ్ది ఉత్సవాలు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకే అది. ప్రజలు, యువకులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు కూడా. కాబట్టి ఆ దశాబ్ది ఉద్యోగాలు వాళ్ళకి అంకితం. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత, నిరుద్యోగులకు న్యాయం జరిగిన తర్వాత తప్పకుండా మేము దశాబ్ది ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపించడానికి ఆ రోజు ఉత్సవాలు జరిపిస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే ఇక్కడ ఉన్న సమావేశాల్లో ఉందో ముఖ్యంగా 5 రాష్ట్రాలు, రానున్న రోజుల్లో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి యూత్ కాంగ్రెస్ ఎలా ఉండాలి, ఆ యూత్ కాంగ్రెస్ ఏదైతే కర్ణాటక ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ పకడ్బందీగా పనిచేసిందని, అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా పనిచేస్తామని చెప్పి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆ ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇప్పటివరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి వాళ్ళకు భరోసా కల్పించే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, ఈ నేపథ్యంలోనే ఏదైతే నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించారో ఈ నిరుద్యోగ డిక్లరేషన్ను ప్రతి గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు కూడా బస్సు యాత్రను కూడా చేపట్టనున్నట్టు శివసేన రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.